అందరికీ ముఖ్య గమనికలు రెండు. ఒకటి, కేటీఆర్ గారు ఆల్రెడీ బయలుదేరినారు. మీరందరూ బెనిఫిషియరీస్ కింద ఎన్నుకున్న వాళ్ళందరూ వెహికల్స్ పైన ఉన్న వాళ్ళందరి దగ్గరికి పర్సనల్గా వచ్చి ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నారు. రెండవది, వెహికల్స్ ఎవరు స్టార్ట్ చేయొద్దు. దయచేసి గాడికు స్టార్ట్ నై కర్నా, వెహికల్స్ ఎవరు స్టార్ట్ చేయొద్దు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది కాబట్టి మీ ఆధార్ కార్డ్స్, మీరు ఏదైతే డాక్యుమెంట్స్ తెచ్చినారో కంపెనీల దగ్గర ఉన్నాయి, అవి అలాట్ చేస్తూ మీకు వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వేరే ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు అయితే మీ వెహికల్స్ మీ ప్రాంతానికే వచ్చేస్తాయి. మీరు ఇక్కడ నుండి నడిపించుకుంటూ పోవాల్సిన ఆలోచన పెట్టుకోవద్దు దయచేసి. కేటీఆర్ గారు బయలుదేరినారు మీతోని ఇంటరాక్ట్ కావడానికి. దయచేసి ఎవరు వెహికల్ స్టార్ట్ చేయొద్దు. తర్వాత అయిపోయిన తర్వాత కూడా వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళకి వెహికల్స్ ఇక్కడ నుండి తీసుకొని డెలివరీ అక్కడే జరుగుతుంది కాబట్టి మీరు తీసుకోవాలి, ఆ ఇబ్బందులు పడొద్దు. మీరు చాలామంది ఎంబడ తెచ్చుకున్నారు కూడా, మనిషిని ఎంబడ తీసుకుపోతారేమో అని, కానీ అట్లా కాదు, మీకే పంపిస్తాం, మీ ఇంటి దగ్గర పంపిస్తాం. జై తెలంగాణ. కష్టం తీర్చే అదృష్టం
అందరికీ నమస్కారం. మన గౌరవ మంత్రివర్యులు మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మంత్రివర్యులు పెద్దలు దయాకరణ కూడా వేదిక పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు కృష్ణరావు గారు, గౌరవ శాసనమండలి సభ్యులు నవీన్ గారు, శంభుపూర్ రాజు గారు, అదేవిధంగా
వాసుదేవ్ రెడ్డి గారు అందరూ కూడా దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికి తెలుసు, మనందరికి కూడా మరి మన ప్రియతమ నాయకులు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అన్న రామన్న గారు తన జన్మదినాన్ని మరి ఎక్కువ వృధా ఖర్చులు చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలా, ప్రతి రూపాయి కూడా పేదలకు చెందాలా, పేదలకు ఉపయోగపడాలన్నటువంటి వారు ఇచ్చిన పిలుపుతో మరి మీ అందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలనేటువంటి ఒక ఆశతో వారు పిలుపునిచ్చిన తర్వాత మరి చాలామంది కూడా వారి జన్మదినానికి మరి మీ అందరూ కూడా వారి పేరు మీద మీ అందరూ కూడా ఈ యొక్క స్కూటర్స్ కూడా మరి డొనేట్ చేయడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం. ఇంకా వారి పిలుపుతో చాలా మంది దాతలు కూడా ముందుకొచ్చి చాలా రకాలుగా మరి ఈ యొక్క వెహికల్స్ డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వేరే సేవా కార్యక్రమం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇలాంటి యొక్క రాజకీయ నాయకుల కంటే క్లియర్గా చెప్పడం జరిగింది. మీ అందరితోని ఫోటో తీసుకోవడం గురించి, అంటే మీ అందరూ కలిసి ప్రతి ఒక్కరిని కలిసి మిమ్మల్ని పరిచయం చేసుకొని మీతో మాట్లాడి మీకు ఒక వెహికల్ డొనేట్ చేయాలని చెప్పేసి కూడా వారు సంకల్పించారు. చాలా అంటే చాలా చక్కటి కార్యం, చాలా సంతోషం. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మన నాయకులు కొంతమంది మన ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం సహకరించాలా. మనం రెగ్యులర్గా చాలా కార్యక్రమాలు మనం కలుస్తూ ఉంటాం, అన్నగారితో మేము ఫోటో తీసుకుంటూ ఉంటాం. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ మీటింగ్ మనం పోవచ్చు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం కేవలం మన యొక్క దివ్యాంగుల కోసానికి ఏదైతే ఆలోచన చేసి ఈ యొక్క వాహనాన్ని మనము డొనేట్ చేస్తూ ఉన్నామో వారిని కలుసుకునే విధంగా మీరు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చాలా మంది వెనకాల స్టేజ్ వెనకాల చైర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చోవాలి. అన్నగారు మాట్లాడిన తర్వాత వెహికల్స్ అందరినీ కలిసి దయచేసి డొనేట్ చేసేవారు ఉంటారు, ఎవరైతే లబ్ధి పొందేవారు ఉంటారు, మంత్రి మన అన్న రామన్న గారు ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. దయచేసి సహకరించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మరి అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అన్న దయాకర్ రావు గారు, గౌరవనీయులు సోదరులు యువ నాయకుడు కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కేపీ వివేకానంద్ గారు, గౌరవనీయులు కుకట్పల్లి శాసనసభ్యులు సోదరులు మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సోదరులు షంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సోదరులు నవీన్ కుమార్ గారు, గౌరవనీయులు సోదరులు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సోదరుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, మన రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షులు తమ్ముడు వాసుదేవరెడ్డి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిగతా గౌరవ ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లు ఉన్నారు, ఇంకా కొంతమంది ఇతర మిత్రులు, సీనియర్ మిత్రులు కూడా ఉన్నారు. వారందరికీ అదే రకంగా ఈరోజు సిరిసిల్ల ఇంకా ఇతర కుకట్పల్లి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన మా దివ్యాంగులైన అన్నదమ్ములకి, చెల్లెళ్ళకి కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నిజంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు సహజంగా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. చేసేటప్పుడు డబ్బు చాలా ఖర్చు పెడతా కూడా ఉంటాం. ముఖ్యంగా శుభ సందర్భాలు ఏదైనా ఉన్నప్పుడు చాలాసార్లు ఈ హోర్డింగ్లు, అదే మాదిరిగా బ్యానర్లు, వీటి మీదనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అట్లాంటి వృధా ఖర్చులు పెట్టకుండా సమాజానికి మనకు ఆత్మసంతృప్తినిచ్చే కార్యక్రమం, దాంతోపాటు సమాజానికి కూడా కొంత ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కరోనా వచ్చిందో, ఆ సందర్భంగా ఒక ఆలోచనతో ఈ సమయానికి ఈ రోజుకి ప్రజలకు ఏం అవసరం అని ఆలోచించి వృధా ఖర్చులు పెట్టొద్దు, మనందరం మన నియోజకవర్గాల్లో అంబులెన్స్లు ఇద్దామని చెప్పి పోయిన సంవత్సరం జూలై 24 నాడు నా నియోజకవర్గమైన సిరిసిల్లలో నేను ఒక 6 అంబులెన్సులు ఇస్తున్నాను అంటే వెంటనే మా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా స్పందించి ముందుకు వచ్చి ఈరోజు 100 అంబులెన్సులు ఒక్క పిలుపు మేరకు, ఒక్క ఆలోచన మేరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ సంవత్సరం కూడా సమాజానికి, అందులో ముఖ్యంగా కొంత అంగవైకల్యం వల్ల ఇబ్బంది పడే తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ కొంత లాభం చేయాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి నేను ఒక 100 మోటార్ సైకిళ్ళు నేను డొనేట్ చేస్తాను అని ముందుకొస్తే ఇప్పటికే దాదాపుగా మా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరి స్పందన ఇప్పటికే ఒక 1000 దాటిపోయింది. 1000 పైచిలకు మోటార్ సైకిల్ డొనేట్ చేస్తామంటూ గౌరవ శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, గౌరవ మంత్రివర్యులు, ఉదాహరణకు దయాకర్ రావు గారు ముందుకొచ్చి మీరు 100 ఇస్తే నేను కూడా 150 ఇస్తా అని చెప్పి వారు ముందుకొచ్చినారు. ఇప్పుడు కృష్ణారావు గారు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అనౌన్స్ చేసినారు, నేను ఒక 100 ఇస్తాను నా కూకట్పల్లి కాన్స్టిట్యున్సీకి అని వారు చెప్పినారు. తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ గారు మొన్న నేను ప్రకటించిన రోజే ముందుకు వచ్చి నేను ఒక 100 ఇస్తానని చెప్పి వారు కూడా ముందుకు వచ్చి ఒక 100 ఈ రోజు ఇక్కడ తీసుకొని వచ్చినారు. అదేవిధంగా షమీపూర్ రాజు గారు సోదరుడు శాసన మండలి సభ్యులు వారు ఒక 50 ప్రకటించి 50 బండ్లు కూడా ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చినారు. మన్నించాలి 63, సారీ రాజు, 63 ప్రకటించి మా వాడికి ఆ న్యూమరాలజీ మీద నమ్మకం ఎక్కువన్నట్టుంది, అందుకే రౌండ్ ఫిగర్ ఉండొద్దని చెప్పి అట్లా 63 చెప్పిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత వివేకానంద్ గారు ఎమ్మెల్యే గారు వారు కూడా నేను ఒక 50 నేను కూడా డొనేట్ చేస్తానని చెప్పి వారు కూడా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి వారు కూడా ముందుకొచ్చి ప్రకటించినారు. ఈ రకంగా ఒక్కొక్కరు ముందుకు వచ్చి ప్రకటించడమే కాకుండా ఎక్కడికక్కడ మా నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో ఉండే మా అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే కొంత ఇబ్బంది ఉందో వారికి మేము ఈ రకంగా సహాయం చేస్తామంటూ ముందుకు రావడం నిజంగా కూడా అభినందనీయం, ముదావహం. మీ అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను నిజానికి మొదట అనుకున్నది ఏమంటే, ఒక దివ్యాంగుడికి ఒక వాహనం ఇస్తే కొంత వెసులుబాటు ఉంటుంది అనుకున్నాను. కానీ మీ నుంచి వచ్చిన కొన్ని రిక్వెస్ట్లు చూస్తే ఈ వాహనం అనేది కేవలం మీకు తిరగడానికో లేకపోతే మీకు కొంత ఈజీగా పని చేసుకోవడానికో మాత్రమే కాదు, చాలామందికి దీనివల్ల జీవనోపాధి కూడా దొరికే అవకాశం ఉంటుందని చెప్పి నాకు మొన్ననే అర్థమైంది. ఎందుకంటే ఈ వాహనంతో మీరు మీ పనులు ఇబ్బంది లేకుండా చేసుకోవడమే కాకుండా కొంతమంది అయితే దీని చుట్టూవే, ఉదాహరణకి ఒక షాప్ పెట్టుకొని నేను అవసరమైతే కూరగాయలు తెచ్చుకుంటాను, నేను దానికే బండిని వాడుకుంటాననే మాట మాట్లాడినప్పుడు, ఏదైనా జనరల్ స్టోర్ పెట్టుకుంటానన్నప్పుడు ఆనందం అనిపించింది. ఒకవేళ మీ జీవనోపాధికి కూడా ఉపయోగపడే విధంగా ఈ చిన్న సహాయం, గిఫ్ట్ స్మైల్ అనే కార్యక్రమం పేరిట చేస్తున్న ఈ చిన్న కార్యక్రమం మీకు ఉపయోగపడి మీకు కొంత సంతోషాన్ని మీ మొహాల మీద ఒక చిరునవ్వు తీసుకొని రాగలిగితే అంతకు మించిన ఆనందం ఏది కూడా లేదు. అందుకే ఆ ఉద్దేశంతోనే కొంత ఆలస్యమైనప్పటికీ అన్ని రిక్వెస్ట్లు తీసుకొని ఈరోజు నేను నిజానికి 100 అనుకున్నాను, కానీ ఇప్పటికే నా తరపున కూడా ఒక 130 చేశాను. ఇంకొక అవసరమైతే ఇంకో 60-70 చేయడానికి కూడా తప్పకుండా వెనకాడమని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మరి చాలా ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చిండ్రు. మీ అందరికీ పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ గారు ఇక్కడ మంచి భోజనము అన్ని ఏర్పాట్లు వారే చేసినారు, వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన చెప్పండి. అన్ని ఏర్పాట్లు కూడా చేసినారు. కాబట్టి వచ్చిన వాళ్ళు మీరు ఎవరు కూడా బాధపడకుండా, ఇబ్బంది పడకుండా మొత్తం బండ్లు తీసుకున్న తర్వాత భోజనం చేసి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కరోనా మహమ్మారి కూడా మీకు దగ్గర రాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాము, మీరు కూడా దయచేసి జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా చెప్తూ, ఇప్పుడే వివేక్ గారు విజ్ఞప్తి చేసినట్టు దయచేసి మన నాయకులు, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, దివ్యాంగులు అందరు కూడా ఉన్నారు, వారిని ఇబ్బంది పెట్టకండి. ఫోటోలు దిగే కాడ కొంత మనం ఇబ్బంది లేకుండా, తోపులాట లేకుండా ఎక్కడో అక్కడ సిస్టమేటిక్గా లోకల్ లీడర్లు మనం పోయి చేసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పి కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం వెనకాల మా మిత్రుడు నితిన్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి పేరున మీ అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మంత్రి గారు మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తే దయచేసి ఎక్కడో లెక్కనే ఉండండి, ఎక్కడ జరగకండి ప్లీజ్. లీడర్స్ అందరూ నరసింహ ఇంకా కూర్చో. మళ్ళీ బ్రదర్ మీరందరూ ఇక్కడ రావాలి, మరి ఇంకా
కలిసిన వాళ్ళందరూ కూడా డైనింగ్ హాల్లోకి పోవాలి భోజనం చేసుకోవడానికి. దయచేసి లీడర్స్ అందరూ కూడా అన్న ఇక్కడ అన్న ఇక్కడ 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 కొద్దులాపూరి వాసుదేవ్ ఇక్కడ తీసుకున్నాం సార్ మా దయచేసి నాయకులందరూ కూడా ప్లీజ్ మళ్ళీ ఎక్కువ మంది గెదర్ అయిపోయారు. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తే నాయకులందరూ కూడా కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ అందరూ కూడా దయచేసి డైనింగ్ ప్లీజ్ ఈ ప్రిమిసెస్ వెళ్ళాలి ప్లీజ్ దయచేసి ఆల్ లీడర్స్ ఆల్ కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ ఆల్ లీడర్స్ అందరినీ దయచేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎవరు కూడా అందరూ కూడా ప్లీజ్ నేను పేరు పెట్టి పిలిస్తే బాగుండదు ఇక్కడ. అందరు కూడా దయచేసి అందరినీ దయచేసి లీడర్స్ అందరూ కూడా కనపడుతారు, అందరు ఇక్కడే కనపడతారు. ప్లీజ్ అందరు ప్రజాప్రతినిధులు దయచేసి లీడర్స్ అందరూ కూడా మళ్ళీ దయచేసి డిస్పర్స్ కావాలా ప్లీజ్ లీడర్స్ అందరూ కూడా. హనుమంతు డైనింగ్ హాల్ ప్లీజ్ పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది మళ్ళీ అందరూ ప్లీజ్. ప్రేమ్ అందరూ వీళ్ళందరూ డైనింగ్ హాల్ ప్లీజ్. భీమ్ సింగ్ నాయక్ అందరూ అందరూ అంటే బయటికి హాల్ బయటకి అక్కడ ఫ్రంట్లో కూర్చోవాలి దయచేసి. ప్రవీణ్ భాయ్ ప్లీజ్ మూవ్ అవుట్ టు టెంట్స్. వద్దు ఇక్కడ వద్దుగా ఇరకడం అయిపోయింది, అందరూ పేరు పేరు పిలవాల్సి వస్తుంది అందరూ. బాలరెడ్డి గారు అక్కడ అందరిని కూర్చోబెట్టాలి, మీరు ఎక్కడోరు ఇక్కడ. కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన నాయకులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించినటువంటి మిత్రులు దయచేసి కూకట్పల్లి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడే కనపడతారు. దయచేసి డిస్పర్స్ కావాల్సిందే కోరుతా ఉన్నాను. భాస్కర్ ప్లీజ్, లక్ష్మణ్ అందరు కూడా మీరు డిస్పర్స్ కావాలి ప్లీజ్. లక్ష్మణ్ అందరు కూడా, రవీందర్ రెడ్డి గారు కార్పొరేటర్ గారు మీరు టెంట్లోకి వెళ్ళి ప్లీజ్ బయటికి వెళ్ళాలా ప్లీజ్. అందరూ ఏం దయచేసి పేరు పెట్టి పిలిస్తే. భాస్కర్
సత్యనారాయణ గారు కలిశారు. దయచేసి అందరూ కూడా ముందున్న టెంట్ లో లంచ్ ఏర్పాటు చేశారు. కలిసిన వాళ్ళందరూ లీడర్స్ అందరూ టెంట్లోనే చేయాలి భోజనం దయచేసి. దుందిగల్ కౌన్సిలర్ కృష్ణ యాదవ్ గారు, గోపాల్ గారు, శంకర్ నాయక్ గారు, మల్లి గారు, భాస్కర్ గారు, ఆనంద్ గారు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు టెంట్లో పోయి భోజనం చేయాలి అందరూ. పంతులు గారు మీరే భోజనంకి వెళ్ళిపోండి అక్కడికి. నేను చేపిస్తా. శ్రీనివాస్ యాదవ్ గారు టెంట్లకు పోలే భోజనానికి. దయచేసి లీడర్స్ అందరూ కూడా ప్లీజ్ డిస్పర్సల్. అక్కడ దగ్గర కనపడతారు అందరూ కూడా. రవీందర్ రెడ్డి గారు, నరసింహ యాదవ్ గారు టెంట్లకు భోజనానికి రావాలందరూ. కార్పొరేటర్స్ ముందు యాదృశ్యం కూడా. గన్మెన్స్ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల గన్మెన్లు అందరూ కూడా దయచేసి డిస్పర్స్ అయిపోవాలి. ఎమ్మెల్యేల గన్మెన్లు, ఎమ్మెల్సీల గన్మెన్లు కూడా. కలిసిన వాళ్ళు మరి టెంట్ లంచ్ ఏర్పాటు చేస్తుంది. దయచేసి అందరు లంచ్లో టెంట్లోకి వెళ్ళాలని కోరుతా ఉన్నాం. డబ్బు కిరణ్ గారు టెంట్లోకి పోవాలి లంచ్కి ప్లీజ్. గోపాల్ రెడ్డి గారు, భాస్కర్ గారు టెంట్లో ఉన్నారు. మల్లేష్ గారు ప్లీజ్ టెంట్లోకి వెళ్ళాలి లంచ్కి. ఎవరు కూడా దగ్గర ఉండదు. లంచ్కి ఓన్లీ ఇక టెంట్లో నాయకులందరికీ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకే ఈ డైనింగ్ లోపల రూమ్లో లంచ్. దయచేసి అర్థం చేసుకోవాలా. కలిసిన వాళ్ళందరూ కూడా హాల్లోకి వెళ్ళాల్సిందే కోరుతున్నాను. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు కలిసిన వాళ్ళు ఉన్నారో డైనింగ్ హాల్లో వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాలంటీర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి హెల్ప్ చేసి లోపల కూర్చోబెట్టే చేయాలని కోరుతా ఉన్నా. వాలంటీర్స్ కలిసిన వాళ్ళందరూ కూడా డైనింగ్ హాల్లోకి వెళ్ళాలా, నాయకులందరూ టెంట్లోకి వెళ్ళాలి భోజనానికి. అదర్ దాన్ దివ్యాంగులకు లంచ్ స్టార్ట్ అయింది, లంచ్ టెంట్లో చేసుకొని కోరుతా ఉన్నాం.
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు కొంచెం దగ్గర ఉండాలి, కొడతాను. భరత్ ప్రేమ్ మన వాళ్ళు కలిసిన వాళ్ళు ఉంటే డైనింగ్ వాళ్ళకి పంపించమని, దివ్యాంగులు మన లీడర్స్ అందరూ ఇక్కడ లంచ్ టెంట్లకి. ఎమ్మెల్యే చెంపూరు రాజు గారిని దయచేసి ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం. Thank you.
దయచేసి కూర్చోవాలి బ్రదర్ మీ అందరూ ప్లీజ్ ప్లీజ్. ఇంకా జరగాలి, ఇంకా రండి బ్రదర్, వెనక జరగాల ప్లీజ్. మీరు ఇక్కడనే వెనక జరగండి, కూర్చోండి జరగండి. చిన్న విజ్ఞప్తి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు, షింపిపురా గారి తరఫున సిరిసిల్ల నుంచి వచ్చినటువంటి మన ఈ దివ్యాంగులు ఎవరుతున్నారో మీరందరూ కూడా వెహికల్ మంత్రి గారు కలిసిన తర్వాత డైనింగ్ హాల్లో భోజనం చేసి మీరు వచ్చిన బస్సులోనే మీరు నియోజకవర్గం తిరిగి వెళ్తారు. మీ వాహనాలన్నింటినీ కూడా అక్కడనే చేరబడతాయి, ఇంటికి పంపించడం జరుగుతుంది. ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి దివ్యాంగులు పెడుతున్నారో కలిసిన తర్వాత అందరూ డైనింగ్ హాల్లో భోజనం చేసుకొని మీరు మీ వచ్చిన వాహనాలు బస్సు ఏవైతే ఉన్నదో ఆ బస్సులోనే తిరిగి సిరిసిల్లకు వెళ్ళాలి. మీ వాహనాలు మీ ఇంటికి పంపించబడతాయి. కలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, మన దివ్యాంగులు కలిసిన వాళ్ళందరినీ కూడా డైనింగ్ హాల్ లోపలికి వెళ్ళాల్సిన కోరుతా ఉన్నాను. కలిసిన వాళ్ళందరూ కూడా దయచేసి వాలంటీర్స్ కొంచెం వాళ్ళని గైడెన్స్ చేయాలా. కలిసిన వాళ్ళు ఎవరుతున్నారో అందరూ కూడా మన దివ్యాంగులందరూ కూడా డైనింగ్ హాల్లోకి రావాల్సింది కోరుతా ఉన్నాం. దయచేసి మంత్రి గారు అక్కడ మీతో కలిసి భోజనం చేస్తారు, అందరు రావాల్సిన కలిసిన వాళ్ళు రావాల్సింది కోరుతా ఉన్నాం. మిగతా నాయకులందరూ కూడా టెంట్లో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ భోజనం చేయాల్సింది కోరుతా ఉన్నాం. ఆ ముందు వరుస వాళ్ళందరూ కూడా దయచేసి వెళ్ళాలి. ముందు వరుసలో కలిసిన వాళ్ళందరూ కూడా డైనింగ్ వెళ్ళగల కొడుతా ఉన్నాం. ముందు వరుస వాళ్ళు వెనకాల కలిసిన వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ కొంచెం గైడ్ చేయండి, ఎంబడొచ్చిన వాళ్ళు తీసుకెళ్ళండి కొంచెం దయచేసి.
వాళ్ళందరూ భోజనానికి వెళ్ళాలా ప్లీజ్. కలిసిరా మీరు? కలిసిన వాళ్ళందరూ భోజనానికి వెళ్ళాల్సిందిగా డైనింగ్ హాల్కి. భోజనం చేస్తున్నాడు, మీరు కలిసిరు కదా. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భోజనంకి వచ్చేయండి ప్లీజ్. అక్కడ లోపల డైనింగ్ హాల్లో కూర్చొని నాకు భోజనం మంత్రి గారితో భోజనం చేస్తున్నాడు, ప్లీజ్ వచ్చేయండి. ఇక వాహనాలపైన కూర్చున్న అందరూ కూడా డైనింగ్లోకి వచ్చేయాల్సిందే కొడతా ఉన్నాం. దయచేసి మీరు కలిసి వాళ్ళందరూ భోజనానికి వెళ్ళాలి. ఇంకా మీరందరూ ఇక్కడ ఈ వరుస వాళ్ళందరూ కూడా లంచ్ డైనింగ్లోకి వచ్చేసి అక్కడ మంత్రి గారితో కలిసి భోజనం చేస్తున్నారు. దయచేసి వాలంటీర్స్ అందరూ కూడా సహకరించి తీసుకెళ్ళాలి వాళ్ళ లోపలికి. దయచేసి మీరందరూ లంచ్కి బయలుదేరండి ప్లీజ్. డైనింగ్లోకి వచ్చేయండి, మీరు డైనింగ్లోకి వచ్చేయండి. అక్కడ మంత్రి గారితో భోజనం స్టార్ట్ అవుతారు. రండి, కలవని వాళ్ళు ఉంటే అక్కడ కలుస్తారు. అక్కడికి వచ్చేయండి లోపలికి ప్లీజ్. దయచేసి మీరందరూ కూడా భోజనానికి రావాల్సిన కోరుతా ఉన్నాం, కదలాల్సిన కోరుతా ఉన్నాం. భోజనం మీరు వెహికల్స్ పైనటువంటి మనలందరూ కూడా వాలంటీర్స్ మీ ఎంబడేషన్ సహకారం తీసుకొని రావాల్సి కోరుతాం ప్లీజ్. అందరూ డైనింగ్లోకి మంత్రి గారితో భోజనం చేస్తూ రండి, భోజనానికి రండి అందరూ. మీరు భోజనానికి రండి అందరు. తర్వాత కూడా అక్కడ భోజనానికి అక్కడ కలుస్తారు. డైనింగ్ హాల్కి వచ్చేయండి, లేట్ సార్ లోపలికి వచ్చిండండి. దయచేసి అందరు రావాల్సింది కోరుతా ఉన్నా. వాలంటీర్స్ అందరూ కూడా మన మిత్రులని లోపల తీసుకురావాల్సింది కోరుతా ఉన్నా ప్లీజ్. కౌటిల్య గారు కొంచెం గైడ్ ఆల్ ది పీపుల్ టు కమ్ టు ద హాల్. వెంకటేష్ లోపల అందరు రావాల్సింది కోరుతున్నాం. మహేశ్వర్ ఫుడ్స్ దయచేసి అందరూ భోజనానికి లోపల రావాలా. మంత్రి గారు లోపల మేము ఎక్స్క్లూజివ్ కలుస్తారు. ఓన్లీ దివ్యాంగులు మాత్రమే లోపలికి. తాళం వేసుకోండి. సిరిసిల్ల సంబంధించిన వాళ్ళు మాత్రమే బస్సులో వెళ్తారు. మిగతా వాళ్ళు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఇక్కడ వేరే ప్రాంతాలు ఇస్తారు. వెహికల్ తీసుకొని వెళ్తారు. వాళ్ళు కీస్ ఇస్తారు. దయచేసి అందరూ లోపల రావాలి. మిగిలిన వాళ్ళు ఫోటో చూస్తూ దివ్యాంగులందరూ లోపల పంపించాల్సి కోరుతా ఉన్నా. రావాలి, వాహనాల పైన వాళ్ళందరూ రావాలి దయచేసి.
కాదంటావా